హాయ్! హలో! వెల్కమ్ టు రాకుకరణ్ వ్లాగ్స్. నాకు ఈరోజు చాలా పానీపూరి తినాలనిపించి మా ఇంటి పక్కనే ఉన్న ఒక పానీపూరి షాప్‌కెళ్తే అక్కడ పానీపూరి నన్ను చూసి హలో రా, నా పేరేరా పానీపూరి. నన్ను తింటే నీ హెల్త్ అయిపోతుంది. యా అంతే. అక్కడ తినబుద్ధి కాక ఇంటికొచ్చి పానీపూరి చేసుకొని మరీ తిన్నాను. ప్రాసెస్ అనేది చాలా సింపుల్. కాకపోతే కొంచెం టైం టేకింగ్. మరి చూసేద్దాం రండి. పానీపూరి లోపల స్టఫింగ్ చాలా రకాలుగా చేస్తారు. బంగాళదుంప కూర పెడతారు. లేదా బంగాళదుంప, శనగలు రెండిటిని కొంచెం మసాలా వేసేసి అది స్టఫ్ చేస్తారు. ఇంకా కొంచెం రగడా చాట్ లాగా చేసిస్తారు. సో, ఇక్కడ నేనైతే రగడా చేస్తాం కదా మనము, అంటే మన బఠానీ చాట్ చేస్తాం కదా, ఆ బఠానీ చాట్ చేసేందుకు ఉపయోగించే తెల్ల బఠానీని రాత్రంతా నానబెట్టి ఇలా మార్నింగ్ శుభ్రంగా వాష్ చేసేసి ఇక్కడ ఆలు కూడా కలిపి కుక్కర్లో సాల్ట్ వేసేసి 3 నుండి 4 విజిల్స్ వచ్చేదాకా పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఇది వచ్చేలోపు మనకి ఇంకా చాలా పని ఉంటుంది పానీపూరి చేయడానికి. మరి మిగిలిన ప్రాసెస్ చూసేద్దాం పదండి. సో, ఈ విజిల్స్ వచ్చేలోగా మనము చక్కగా ఒలుచుకొని క్లీన్ చేసుకొని పెట్టుకున్న పుదీనాని ఇలా వాటర్లో శుభ్రంగా 3 నుండి 4 సార్లు వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మన ఆకుకూరలు అనేది చాలా ఇసుకతో ఉంటాయి. ఇంకా కొన్ని పెస్టిసైడ్స్ కూడా వాళ్ళు పెడతారు కాబట్టి మనం దీంట్లో సాల్ట్ వేసేసుకుని దీన్ని 3 నుండి 4 సార్లు చక్కగా కడిగేసుకోవాలి. పుదీనా మాత్రం ఫ్రెష్గా ఉన్నదే తీసుకోండి. అంటే 1-2 రోజులు నిలువ ఉన్నది కానీ, ఫ్రిడ్జ్లో పెట్టింది కానీ అలాంటివి తీసుకోకండి. అండ్ మీరు కావాలనుకుంటే డైరెక్ట్ పానీపూరి పేస్ట్లు, పానీపూరి మసాలాలు అమ్ముతారు. కానీ ఇలా చేసుకుని తినే సాటిస్ఫాక్షన్ చాలా చాలా బాగుంటుంది. సో, ఇలా వాష్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. ఒక చిల్లులు పడలా వేసేసుకోండి. తర్వాత ఇక్కడ నేను పూరీల కోసం నేనైతే స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయట్లేదు. అంటే నేనైతే పిండి ఒత్తి అలా చేయట్లేదు. అండ్ నాకు కొంచెం ఇది టైం టేకింగ్గా బాగా అనిపిస్తుంది కాబట్టి ఈరోజు తినాలని అనిపిస్తుంది. ఇన్ ద సెన్స్ అంత ఎక్కువ టైం కూడా మనం కేటాయించలేం కాబట్టి నేను షేర్ ఇట్ వాళ్ళ పానీపూరీస్ తెచ్చేసాను అనమాట. ఇవి చూసినప్పుడు నాకు పెద్ద అనిపించలే కానీ తర్వాత చాలా చిన్నగా ఉన్నాయా, ఇందులో స్టఫింగ్ దూరుతుందా అని అనిపించింది. బట్ స్టిల్ కొన్నిటికి కాంప్రమైజ్ అయితేనే మనం ముందుకెళ్ళగలం. అందుకే సో నేను ఈ షేరెట్ వాళ్ళది తెచ్చేసుకున్నాను ఈ ప్యాకెట్. ఈ రెడీ టు ఫ్రై పానీపూరి అయితే మీకు అన్ని రిటైల్ షాప్స్లో దొరుకుతుంది. నేనైతే ఇది రిలయన్స్ నుంచి తెచ్చుకున్నాను. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో మీకు కూడా కావాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న షాప్స్లో చెక్అవుట్ చేయండి. అండ్ ఇది గుడ్ థింగ్ ఏంటంటే ఇది కంప్లీట్లీ మేడ్ విత్ వీట్. దీంట్లో ఎటువంటి మైదా కానీ ఏం లేవన్నమాట. సో కంప్లీట్ వీట్తో చేసింది. అండ్ ఇది పెరి పెరి ఫ్లేవర్ అన్నారు. సో దానికోసం ఒక పెరి పెరి మసాలా ప్యాకెట్ ఇచ్చారు. అండ్ దెన్ ఇక్కడ చూస్తున్నారు కదా, మన పానీపూరిలోకి పానీకి కావాల్సిన పదార్థాలు ఇవి. చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర అండ్ లాట్స్ ఆఫ్ పుదీనా. సో పుదీనానే ఫ్లేవర్ కాబట్టి ఎక్కువ నేను పుదీనానే యాడ్ చేస్తున్నాను. నాకు ఎక్కువ కొత్తిమీర ఈక్వల్ క్వాంటిటీ యాడ్ చేయడం ఎక్కువ ఇష్టం ఉండదు. ఎందుకంటే పుదీనా ఫ్లేవర్ అనేది తగిలితేనే పానీపూరికి ఆ టేస్ట్ అనేది వస్తుందని నా స్ట్రాంగ్ ఒపీనియన్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ పట్టేసుకుని ఒక స్ట్రైనర్ తీసుకొని నేను ఇలా దీంట్లో మొత్తం మనం మిక్సీ చేసుకున్న ఈ మొత్తం అంతా ఇలా ఒకసారి వడగొట్టేసుకుంటున్నాను అనమాట. ఇలా పూర్తిగా వాటర్ అంతా బయటకు వచ్చేసేదాకా ఇలా ఒక గరిటె సాయంతో నేను ఇలా మొత్తం వడగట్టేస్తున్నాను. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే మీరు ఇలా దీన్నిగా ఇలా తీసుకోవడానికి ఉండదు. దీంట్లో ఇంకా మనం కొంచెం ఫ్లేవర్స్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ మళ్ళీ ఇందాక ఆల్రెడీ నేను పిప్పి తీసి పెట్టాను కదా, దాంట్లో ఇంకొంచెం వాటర్ పోసుకుంటే ఇంకొంచెం ఫ్లేవర్ అనేది దిగుతుంది అనమాట. ఇంక ఈ పిప్పిని అయితే మనం యూస్ చేయకూడదు. ఇది కొంచెం చేదు వచ్చేస్తుంది. 2 సార్లు మనం ఆల్రెడీ మిక్సీ పట్టాం కాబట్టి ఇంకా దీన్ని తీసేయడమే. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆ పిప్పితో పాటు తింటే ఏమవుతుంది అంటే చేదైతే వస్తుంది. అలా పిప్పితో పాటు తినొద్దు. సో ఇదంతా మనము వేస్ట్ అయిపోతుంది అనుకుంటే, మీరు ఎవరైనా కావాలి ఇష్టపడతారనుకుంటే చపాతీ పిండిలో కలిపేసుకుంటే కొంచెం ఫ్లేవర్డ్ రోటీస్ లాగా అవుతాయన్నమాట. సో అయిపోయింది కదా. అండ్ ఈ వాటర్లో మనము ఇంకా వాటర్ యాడ్ చేసుకుంటాము. ఎందుకంటే ఇది చాలా 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 కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే మన గొంతు మండేట్ ఉంటుందన్నమాట. సో మీకు చల్లగా కావాలి అనుకుంటే కనుక మీరు ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో నేను తగినంత సాల్ట్ అండ్ ఒక కంప్లీట్ నిమ్మకాయ అయితే పిండాను. ఇందులో మనం పులుపు కోసం చాలామంది చింతపండు రసం యాడ్ చేస్తారు. మీఠాలోకి యాడ్ చేస్తారు, ఈ టీకాల పానీలో కూడా యాడ్ చేస్తారు. బట్ నేనైతే యాడ్ చేయట్లేదు. నిమ్మరసం పులుపు పర్ఫెక్ట్ ఉంటుంది అనుకుంటాను నేను. సో దానికోసమే నేను దాంట్లోనే కొంచెం బ్లాక్ సాల్ట్ ఇంకా కొద్దిగా చాట్ మసాలా కూడా యాడ్ చేశాను. సో మనకి బయట పానీపూరి మసాలానే దొరుకుతుంది ప్యాకెట్స్లో. ఇవే కలిసి ఉంటాయి అన్నమాట. ఆమ్చూర్ పౌడరు, చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్ ఇవన్నీ కలిసి ఉంటాయి. సో నేను వాటిని విడివిడిగా వేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ పానీని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. తర్వాత మనం ఇందాక ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాం కదా బఠానీ అండ్
మన పొటాటోను. ఇప్పుడు చూడండి ఈ కొంచెం వేడివేడిగా ఉంది. సో ఇది చల్లారేదాకా పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మనం స్మాష్ చేస్తే ఇలా అది బాగా మెత్తగా అయ్యేలాగా ఉండాలన్నమాట. అండ్ ఇక్కడ నేను జీలకర్ర వేడి చేస్తున్నాను, అది పౌడర్ చేసి వాడతానన్నమాట. అండ్ దెన్ ఈలోపు మనకి అవి చల్లారే లోపు ఇక్కడ మనం బాండీలో తగినంత నూనె వేసుకొని దాంట్లో ఈ పూరీలు అనేది వేయించేసుకోవాలి. అండ్ మీకైతే నేను ఒక చిన్న సలహా ఇస్తాను. యాక్చువల్లీ నేను తెచ్చిన ప్యాకెట్ మీద మినీ మోజ్ అని ఉందన్నమాట. ఐ థాట్ చిన్న ప్యాకెట్ కాబట్టి అని అనుకున్నాను, కానీ పానీపూరీలు చిన్నవి వచ్చాయి. సో ఇంట్లో ఓకే పర్పస్కి మనం వాడుకోవచ్చు. బట్ మీకు ఇంకా కొంచెం ఎక్కువ దాంట్లో స్టఫింగ్ కావాలి, ఆనియన్స్ కావాలి, ఇంకా అది కావాలి ఇది కావాలి అని అనుకుంటే కనుక ఇంకొంచెం పెద్ద పూరీసే తెచ్చుకోండి. బట్ నాకైతే ఇక్కడ దొరికింది ఇది ఒకటే వెరైటీ అనమాట. సో ఈ ప్యాకెట్ ఒకటే ఉంది కాబట్టి ఇది ఒకటే తీసుకుని వచ్చాను. సో చూడండి ఇలా మన పూరీలు చక్కగా బాల్స్ గోల్గా భలే వచ్చాయి కదా. అండ్ ఇంకా వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని ఇంకా మనం ఎన్ని పూరీలు మీకు కావాలనుకుంటే అన్ని పూరీలు వేయించేసుకుని పక్కన పెట్టుకోవచ్చు. ఇందులో మంచి ఆప్షన్ ఏంటి అంటే వీటిని మనం ఒక మంచి ఎయిర్ కంటైనర్లో పెట్టేస్తే 2-3 డేస్ దాకా కూడా అస్సలు మెత్తబడవు అనమాట. బికాస్ ఆఫ్ వీటి వల్ల ఇవి అసలు కొంచెం కూడా మెత్తబడవు. అండ్ దాన్ని మనం ఇక్కడ రగడా చాట్ చేసేసుకుందాము. ఇవి చల్లారిపోయిన ఈ ఆలుని పీల్ చేసేసుకుని ఫస్ట్ బఠానీలన్నింటినీ కూడా వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక పప్పు గుత్తితో కానీ లేదా ఒక గట్టిగా ఉన్న ఏదైనా దీంతో కానీ ఇలా మ్యాష్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే బఠానీలాగా ఉండడం కన్నా కొంచెం అది మెత్తగా ఉంటే కనుక మనకి పూరీల్లోకి బాగుంటుంది కాబట్టి. సో ఇలా మ్యాష్ చేసేసుకుంటున్నాను నేను. ఎందుకంటే మరీ మెత్తగా అంటే పేస్ట్ లాగా కానీ మిక్సీ పట్టేసి అంత అవసరం లేదు. జస్ట్ ఒకసారి మ్యాష్ చేసుకుంటే అయిపోతుంది. అండ్ తర్వాత ఆలులు అయితే యాడ్ చేసేసుకుంటున్నాము. ఆలు యాడ్ చేసేసుకుని వీటిని కూడా ఒక్కసారి, ఆలు ఎక్కువ పెద్ద కష్టపడక్కర్లేదు, ఒక్కసారి ఇలా మ్యాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ముందుగా మనం ఒక బాండీ పెట్టేసుకుని బాండీలో చాలా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. చాలా కొద్దిగా ఆయిల్ అంటే ఇంచుమించుగా 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్. దీనికి ఎక్కువ ఆయిల్ అసలు అవసరం లేదు. దీన్ని కొంచెం ఎక్కువ వాటర్లోనే మనం చేస్తాం అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది 1/2 to 1 టేబుల్ స్పూన్ మధ్యలో ఉంటుంది. ఇంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఇక్కడ మీకు మ్యాష్ చేసింది చూపిస్తున్నాను. అండ్ దెన్ ఇక్కడ మనం దీంట్లో ఆయిల్లో ఏం ఫ్రై చేస్తాము అంటే దీంట్లో చాలా బేసిక్ ఇంగ్రీడియంట్సే ఫ్రై చేయాలి. ఫస్ట్ అది జీలకర్ర, మనకి చక్కని ఫ్లేవర్ వస్తుంది. ఆల్రెడీ మనం జీలకర్ర పొడి ఇంట్లోనే తయారు చేసుకున్నాము, ధనియా పొడి కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటాము. సో ఫస్ట్ మనకి జీలకర్ర వేగిపోయిన తర్వాత దాంట్లో ధనియాల పొడి ఇంకా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి 2 వేసేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ సాల్ట్ అండ్ కారం కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, మీరు రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ ఉడికించిన వాటిలో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. కారం మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ నేను పచ్చిమిర్చి పేస్ట్ కానీ లేదా పెప్పర్ పౌడర్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది జస్ట్ ఒక్క 1 మినిట్ పచ్చివాసన పోయేదాకా అయితే జస్ట్ ఒకసారి వేయించేయండి. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట. తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ కుక్ చేసి మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటో ఇంకా ఇలా బఠానీల మిశ్రమాన్ని కూడా వేసేయాలి. ఈ మిశ్రమాన్ని కూడా వేసేసి మనం వాటర్ పోసుకోవాలి. ఇక్కడ మీకు చెప్పొచ్చేది ఏంటంటే వాటర్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది. ఎందుకంటే మన రన్నింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ పల్చగా ఉండకూడదు, మరీ ఇలా గట్టిగా కూడా ఉండకూడదు. కొంచెం రన్నింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇక్కడ నేను ఎటువంటి ఆనియన్ కానీ గార్లిక్ పేస్ట్ కానీ యూస్ చేయట్లేదు. బికాజ్ ఇది జస్ట్ బేసిక్గా చేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే కనుక ఆనియన్, టమాటో, గార్లిక్, జింజర్ ఇవన్నీ కూడా మీరు పేస్ట్ చేసి అవి మొత్తం కుక్ అయిన తర్వాత వాటిలో ఈ పొటాటో అండ్ ఇటు బఠానీ పేస్ట్ వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది. బట్ ఆ ప్రాసెస్ దీనికి అవసరం లేదు. అది జస్ట్ మనం రగడా చేసుకున్నప్పుడు అలా చేసుకోవచ్చు. ఇదైతే బేసిక్గా మనం స్టఫింగ్ కోసమే కాబట్టి పానీపూరిలోకి ఇలా చేసేసుకుంటున్నాము. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా ఉడుకు వచ్చేదాకా మనం ఇలా దీన్ని కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూ మూత పెడుతూ ఉంటే అది చక్కగా ఉడికిపోతుంది అనమాట. ఫ్లేవర్స్ అన్నీ పట్టేస్తుంది. అండ్ ఇక్కడ మన రగడ కూడా రెడీ అయిపోయింది. అంతా బాగా ఉడికిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసేస్తే ఇంకా రగడ మనకి సర్వింగ్కి రెడీ అయిపోయినట్టే. ఇంకా ఇక్కడ దీన్ని చల్లార్చే ప్రాసెస్ ఉంది. దీన్ని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ చూడండి, అన్నీ కలిపి ఇలా అంటే ఈ బుజ్జి పూరిని ఇలా చిల్లు పెట్టుకొని దాంట్లో కొద్దిగా రగడ వేసి చల్లారిన తర్వాత మాత్రమే రగడా వేసి దాంట్లో కొంచెం పానీ పోసి ఇలా పిల్లలకి ఇచ్చేస్తే ఇంట్లో చేసినవి కనీసం ఒక 1/2 డజన్ లేదా 6, 7, 8 వాళ్ళ కెపాసిటీని బట్టి తింటారు. అండ్ ఇది కంప్లీట్లీ వీట్ ఇంకా మన చేతిలో చేసి పెట్టాం కాబట్టి సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్. మరి మీరు కూడా ఎప్పుడైనా ఇంత కష్టపడి పానీపూరి చేయడం ఇష్టపడతారా లేదా పక్కన ఉన్న బండి దగ్గరికి వెళ్ళి తినడం ఇష్టపడతారా?
మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ఎందుకు మిమ్మల్ని కామెంట్ చేయమంటున్నాను అంటే చాలామంది అభిప్రాయం అదే, 20 రూపాయలు ఇచ్చి పానీపూరీలో ఒక 6 తినరాక ఇంత గంటలు గంటలు నుంచుని శ్రమ అవసరమా అని. కానీ మన చేత్తో చేసి మన పిల్లలకి పెట్టుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ నాకైతే. మరి మీకు? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూడడం చాలా పాపం తెలుసా? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.